సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. రంగస్థలంలో మీకు నచ్చింది ఏంటి బాగా? నటులు గారు అది నటులా, టెక్నీషియన్సా, మ్యూజిక్ నచ్చింది? రంగస్థలం తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ కారు దిగిన తర్వాత అక్కడ బట్టలు మార్చుకుని వేసుకున్న తర్వాత ఇక ఎవరు మేము కాదండి, క్యారెక్టర్లే. సోమరాజు కానీ, చిన్నబాబు కానీ, శేషనాయుడు కానీ, సిట్టిబాబు కానీ, రామలక్ష్మి కానీ, వీళ్ళందరూ క్యారెక్టర్లు లేకుండా ఒక 200-300 మంది ఉండేవాళ్ళు అండి జనాలు. ఆ డ్రెస్సులు తీసుకునేవన్నీ ఊర్లో ఉన్నట్టు అప్పటి వరకు సిటీలో ఉండి ఉన్నట్టే ఈ మేకప్ వేసుకొని ఫ్రెష్ జనరేషన్ స్టోరీస్ చేసి సడన్ గా విలేజ్ నేటివిటీకి వెళ్ళిపోయేసరికి ఎట్లా అనిపించింది మీకు? నాకైతే ఏమనిపిస్తుంది, నాకైతే మీరంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు, ఫ్యామిలీలాగా ఉంటుంది. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఓళ్ళలో ఎట్లా ఆడుకుంటారు, పచ్చిసి ఆడుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం, చెట్టు కింద కూర్చొని అన్నేడ పట్టు కూర్చొని చుట్ట తాగేవాళ్ళు కొంచెం చేసుకుంటా అవన్నీ ఆయన కూడా అక్కడి నుంచి కొంతమంది తెప్పించాడు ఆర్టిస్టులని. ఏంది చాలామంది ఆర్టిస్టులు అండి, అంతమంది ఆర్టిస్టులకి అన్నం పెట్టిందండి రంగస్థలం. నిజంగా చాలా గొప్ప అండి. అసలు ఆ సెట్కి వెళ్తే అది ఒక రకమైన ఇది ఉంటుంది అసలు. ఏది మా ఊరు వచ్చేసాం, మన ఊరు వచ్చేసాం అన్నట్టుగా ఉంటుంది అసలు. అక్కడ అసలు అక్కడ ఆ భాష ఏమైనా ఇమిటేట్ చేయగలరా? అదే చెబుతున్నా. ఇప్పుడు దీంట్లో ఇంకా లెంగ్త్ అంటే ఇంకా గంట సినిమా ఉంది. మా సీన్లు అయితే ఇంకో 3 సీన్లు ఉన్నాయి నాయి. అవి చూసి అవి కనుక దాంట్లో పెట్టినట్టయితే ఇడిగా చూసినా కొట్టేవాళ్ళు. ఆ కట్ చేసిన సీన్లో ఏదైనా డైలాగ్స్ చెప్పండి. ఇప్పుడు నేను సొసైటీ బాకీ వసూలు చేయడానికి వెళ్తే సోమరాజు షేకింగ్ శేష్ గారి కట్లు కొట్టుకుని ఉంటాడు. నన్ను చూసేసి మునీశ్వర్ గారు వీళ్ళందరూ నన్ను చూసేసి ఇంట్లో పోయి దాక్కుంటాడు, తలుపేసుకుంటాడు. నీ అకసికాలు చాలు కానీ బయటకు వచ్చి ఏలు ముద్రయ్యరా అని అంటాను. అది రాడు. నువ్వు వస్తావా రావా అని అంటాడు, రాడు. ఇంతలోకి తాటాకులు దొడ్డు ఉంటుంది కదా గ్రామాల్లో, నీళ్లు పోసుకుంటుంది కూతురు. సౌండ్ వినపడింది. రే దొడ్డో తానం చేస్తుంది ఎవరు, మరదల పెళ్ళేటి అని ఉండి అది వీళ్ళందరూ ఉండి అవునండి అననే సబ్బు నురుగు వస్తుంటే తీసుకొని వాసన గుబాళెత్తుంది. ఏ సబ్బు వాడుతున్నావే? నేను కూడా తానం చేస్తాను నీతో పాటు, రమ్మంటోళ్ళు మనకే జనకాలాడి చాలా కాలం అయిందని అది తడికి లేకపోతా. అది బోరు నిడిసిద్ది. ఎడగల కోక ఇవన్నీ చేత్తో పట్టుకుని ఊరు ఆడమాకు వేయడం. ఒకసారి మీ అయిన అడుగుతాను, ఎరా నువ్వు బయటకు వస్తావా నన్ను లోనకెళ్ళమంటావా అని మాట్లాడు. మీ నాయన కూడా ఒప్పుకున్నాడే, వచ్చేస్తున్నాను లోనకే అని తడికి లాగపోతుంటే వచ్చి మీద పడతాడు, సంతకు పెట్టేస్తాడు, ఏలు ముద్ర వేసేస్తాడు. ఆ సీన్ అద్భుతం కూడా. అదే దారిని పోయేవాడు వాళ్ళు ఆడవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా చేసిన ఆయన ఏమాలు లేరు. అంత క్రూయల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎంత గొప్పగా చర్చించాడంటే ఆ సినిమాలో 70-80 దశకాల్లో పెత్తందారి వ్యవస్థ, భూస్వామి పెత్తందారి వ్యవస్థ కానీ, కులాలని అణిచిపెట్టి ఉండడం కానీ, జనం ప్రజలు ఐక్యం కాకుండా ఉండడం కానీ, ఏకఛత్రాధిపత్యం వహించడం కానీ, సొసైటీ ద్వారా వ్యవసాయ సొసైటీల ద్వారా డబ్బుని కుమ్మీయటం కానీ, ఈ రోజున ఇన్ని కోట్లు ఎగ్గొట్టి ఎవడేమి చేయలేకపోతున్నాం. ఆ రోజు నుంచే రైతులకి అన్యాయం జరగడం ఏంటి, ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఏమన్నా మొత్తం దోచుకుని వెళ్ళిపోవడం, జనం తిరగబడకుండా వాళ్ళని రకరకాలుగా విభజించి వాళ్ళని కుటుంబాల మీద ఆధిపత్యం ఉండటం, కొడుకుని కూతుర్ని వీళ్ళందరినీ కూడా ఆ తండ్రిని కొడుకుని కూడా కాకుండా చేయటం, ఈ రాజకీయాలు చేయటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పాత్ర ప్రెసిడెంట్ ఆచార్యించేవాడు. అయితే రైతులు, పంటలు, ఎన్నికలు ఇలాంటి అంశాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ రంగస్థలం ఏం స్పెషల్ ఏంటి? ఎమోషన్స్ ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్న విలువలు ఉన్నాయి, ఆ బంధాలు ఉన్నాయి, అదే సందర్భంలో మట్టి వాసనలు ఉన్నాయి, చెప్పలేని అసలు ఊహకందని ప్రేమలండి. నిజంగా చిట్టిబాబు రామలక్ష్మి ఉండే మధ్య ఉండే ప్రేమ కానీ, అనసూయమత్త క్యారెక్టర్లు, ఊళ్ళో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అనసూయమత్త క్యారెక్టర్, రంగమత్త క్యారెక్టర్లు కానీ ఏంటి, ఈ శేషనాయుడు లాంటి దొంగ ఎదవలు కానీ ఉంటాయి. అవన్నీ బాగా ఇమిడిపోయినాయి, ఆ ఎమోషన్స్ బాగా ఇదైపోయినాయి అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు నిజ జీవితంలో చూసినవేనా? అది ఇక్కడ ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడిగారు. బొచ్చుడు చూసాం కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. అదే నేను అంటాను, చాలా క్యారెక్టర్లు ఉంటాయి నీ జీవితంలో, ఎంతోమంది చూసి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు తెలిసిన. అందుకే నేను అంతగా ఇదిగా చేయగలుగుతున్నాను. నేను చేయగలిగాను, కొద్దిగా చేయలేదు, తర్వాత నేను చేశానని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటిదాకా చేసిన పాత్రలో విలేజ్ ఓరియంటెడ్ మీరు పెద్దగా చేయలేదు, కానీ ఇది ఫుల్ లెంత్ కాబట్టి మీ ఊరికి దగ్గరగా, మీ మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అవునండి. మొదటిసారి ఇది క్యారెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు తెలియదండి. ఓర్కం ఆడిషన్ పిలిచినప్పుడు లుంగి కట్టి ఏవో రగ్గడ్ డైలాగులు వినిపిస్తున్నారు. ఆ రోజునైతే ఆయన అద్భుతమైన క్రూ
ఆయన బలం బలహీనత అంతా కురువునే. సుకుమార్ గారిది, రమేష్ గారు, శ్రీమాన్ గారు, తోటసీను, బుచ్చి, సీనిమాయ్య, కృష్ణ, కాశీ, ఈ ఎవరైతే ఉన్నారో అద్భుతమైన వాళ్ళు అండి. అందుకే వాళ్ళని ఒక్కోడొక్కోడు రంగస్థలం తీయగలరు. అట్లాంటి క్రూ ఉంది, రైటర్లు. వాళ్ళు తోటసీన్ డైలాగ్ రాస్తే చెప్తే అట్లా 2-3 సార్లు చేశారు. నాకు ఒక ఫైన్ డే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, కథ తెలియదు, ఒక రగ్గడి క్యారెక్టర్ అండి, ఒక ఇది సరే ఇప్పుడు ఈ సినిమాలు చేసుకుంటున్నాను, ఏదో వస్తున్నాయి అవకాశాలు, మళ్ళీ చిన్న క్యారెక్టర్ చేస్తే ఇబ్బంది కదండి, ఇబ్బంది పడుతున్నట్టు. లేదు ఈ క్యారెక్టర్ చెయ్యి అన్నారు. ఈ సినిమా ద్వారా 3 సినిమాలు, మొత్తం తమిళ్లో 3, ఇక్కడ ఒక 6 సినిమాలు పోయినాయి. ఎప్పుడు రోజు ఈ సినిమా 6 సినిమాలు పోయినాయి స్వామి, ఏంటంటే 6 కాదు 66 పోయినా కానీ ఈ సినిమా చూడు అని అనేవాళ్ళు. అట్లానే జరిగింది. అవి డిలీట్ చేసినా కూడా మీరేం బాధపడట్లేదు అస్సలు. ఈ సినిమాను కనుక నేను కోల్పోయినట్టయితే నేను జీవితంలో ఎంతో కోల్పోయినానండి. మినీ బాహుబలి రంగస్థలం అంటున్నారు కదా, అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు? అంటే ప్రేక్షకులేనండి, జీవితాలను చూసుకుంటున్నారు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు కూడా టౌనే కదా, జీవితాలని మీ నాన్నోళ్ళ పల్లెటూరే కదా చూసుకుంటారు. మన ఊరు, మన క్యారెక్టర్లు అట్లా ఇదైపోతున్నా. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి జాతరలు, గీతలు, అమ్మమ్మోళ్ళ ఊర్లు అన్నీ చూశారు కదా, అది తక్కువ, అందుకే మిస్ అయ్యాను నేను చాలా. అవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ మనుషులు గుర్తుకొస్తారు, ఆ బంధాలు గుర్తుకొస్తాయి. ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకోరండి పల్లెటూళ్ళలో. మామ, అత్త, పిన్ని, బాబాయ్, కులాల మధ్య ఇది ఉండదు తెలిసిన, అన్ని కులాలతో ఇది అవుతారు అనమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ పండగలప్పుడు కానీ. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేని సిచ్యుయేషన్ రంగస్థలంలోకి వెళ్ళగానే మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎంత పాస్ అయినా, ఎంత నాగరికత పెరిగినా ఎమోషన్స్ మనసు ఉంటుంది కదా, దాన్ని తట్టాడు అంతే. తట్టంగానే అది కనపడుతుంది. అమ్మని ఆ సినిమాను చూస్తుంటే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. మీరు అన్నారు కదా, ఎంత పాష్ అయినా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నా కూడా ఎమోషన్స్ని తట్టారని. సో బాగా ఏ క్లాస్ పీపుల్ కానీ, అల్ట్రా పాష్ పీపుల్ కానీ రంగస్థలం గురించి 2 మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నాకు అట్లాంటి ఎవరు, నాకు అంత ఇది గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ అద్భుతం. ఆది పినిశెట్టి చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటుందంటే, పాట ఆ సీన్లు ఉంటాయి. బా, రామ్ చరణ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్ లో కూడా పెట్టారు, ఇప్పటి వరకు నా అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వరకు ఆగిపోయింది, బట్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లేస్ వస్తుందని చెప్పి. అసలు అంత అద్భుతంగా చేస్తాడని ఎవడు ఊహించలే. ఆ ఎమ్మి ఎవరు, సమంత. నాకు సావిత్రి గారు గుర్తుకొచ్చారండి. సావిత్రి గారు లేరు, ఆ సావిత్రి లాంటి నా నటిమణి పొట్టలేదు అది ఇది అంటుంటారు కదా, ఉందావిడ మరో సావిత్రి, సమంత అంతే. అట్లాంటి అద్భుతమైన నటి ఎంత గొప్పగా చేశారండి అసలు. ఇకపోతే జగపతి బాబు గారు, మహాసముద్రం, అదో లెజెండ్ అసలు, మామూలుగా కదా అసలు. ఎంత ఆ లొకేషన్కి వస్తే ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు మనం అటు చూడడం కానీ అట్టనే ఉంటాడు. ఎవరికి అందరు కూడా నమస్కారం కూడా అట్టనే పెట్టేస్తారు. నమస్కారం, నమస్తే. మామూలు రియల్ లైఫ్లో కూడా అంటే ఆ సెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్లో ఉండటం కానీ, ఆ మెథడ్ యాక్టింగ్ ఇది ఉండటం కానీ, ఫీల్ అవ్వడం కానీ, ఆ దగ్గు, ఆ వయసు కావాలి కదా, ఆ ఏకఛత్రాధిపత్యం వహించే వయసు, ఆ ఇది వేరు ఉంటుంది వాళ్ళకి. అది రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, యూనో బిగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమనిపించింది? సాధారణంగా కొంచెం భయం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంది అసోసియేషన్? ఫస్ట్ అనుకున్నాము ఎందుకు వచ్చినాం, తర్వాత ఆ పిల్లోడండి ఎంత ఇదంటే అసలు చిట్టిబాబేనండి. ఊళ్ళో అందరు చిన్నోళ్ళని, పెద్దోళ్ళని అందరిని పలకరించేవాడండి. మనం పక్క నుంచి వెళ్తున్నాం కానీ, ఘోష్ గారు బాగున్నారా పలకరించడం కానీ, ఎంత ఒదిగిపోతాడంటే అక్కడ లొకేషన్లో కానీ. ఆ ఇది లేదండి. నేను మెగాస్టార్ కొడుకుని, నేను ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడిని, ఇండస్ట్రీలో మాకు ఇది ఉంది. ఆ ఇది లేదండి, ఆ ఇది లేదు. ఫైట్లో లెగ్మెంట్ అంటే పట్టడంతోనే నాకు ఇదైపోయింది. అమ్మా నడిచా, ఏమైంది ఘోష్ గారు లాక్కుని వచ్చి కూర్చోబెట్టి వెరీ ప్యాడ్స్ తీసుకురండి తను పెట్టేసి, నన్ను వెంటనే తెల్లారి అపోలోకి ఫోన్ చేసి పంపించేసి, మేనేజర్ని పంపించి, వాళ్ళ పిఏని పంపించి, ఎంఆర్ఐ స్కాన్ అన్ని దించేసి లెగ్మెంట్ అయిందనమాట. ఇదంతా 2 నెలన్నర బెడ్ రెస్ట్. ఎట్లా ఉన్నాడు, తగ్గిందా, నీకు కనపడటంతో ముందు ఘోష్ గారు ఎట్లా ఉంది, ఓకేనా అని అనటం కానీ, జాగ్రత్త అని చెప్పి చెప్పడం కానీ, ఇవన్నీ బాగా
చేసాడు. ఆది పినిశెట్టి, ఇక ఆది పినిశెట్టి అయితే నాతో ఆడుకునేవాడు అనా బాగుండేది అసలు నాకు. అది ఇక రకరకాల పోతే ర్యాండీ రత్నవేలు గారు, ఆయన క్రూ దేవరాజు, గుణ, అద్భుతమైన వ్యక్తులతో పనిచేసి టెక్నీషియన్స్తో పనిచేశాను. వీళ్ళందరికంటేనంటే మైత్రి మూవీస్ వాళ్ళ ముగ్గురు గ్రేట్ అండి బాబు. త్రిమూర్తులు ఎక్కడ అసలు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా అన్నం పెట్టే దగ్గర నుంచి ఏంది అందరికీ అన్నం పెట్టే దగ్గర నుంచి రూపాయి కలగా ఇచ్చారే కానీ తక్కువ ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు రంగస్థలం అనేది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణము టెక్నికల్ ఎఫర్ట్సా, లేకపోతే మీరు అన్నారు చూసారా అందరూ ఆప్యాయంగా చూసుకున్నారు, ఈవెన్ మైత్రి మూవీస్ ఈ ముగ్గురు కూడా ఓ రూపాయి ఎక్కువ ఇచ్చారా కానీ తక్కువ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని, ఇది కారణమైందా? అన్నీ కలిసినాయి అండి, అన్నీ కలిసినాయి. ఒక్కటి కాదండి, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అన్నీ. అది రంగస్థలం అయిపోయిందంటేనే మాకు అది ఒక రకం ఇది ఉంటుంది. ఇప్పుడు సెట్లో కొంతమంది ఇంటర్వ్యూలు తీస్తున్నారు, అక్కడికి వెళ్తే చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కదా మనవాళ్ళు, వీళ్ళందరూ ఏంది ఇట్ట పోసిపోయింది, పూర్వజన్మలో కలుసుకున్నట్టు పోసిపోయింది ఏంటి. ప్రెసిడెంట్ గారి దగ్గర పోతే ఇక్కడ ప్రెసిడెంట్ గారు కూర్చుని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఏరి జనాలు. ఒక రకమైన గ్రామ దగ్గర రంగలే మా మునీశ్వరు, కాదంబరి కిరణమ్మ, వీళ్ళందరూ, సినిబాబు, చిట్టుబాబు, వీళ్ళందరూ వీళ్ళంతా అని ఒక రకమైన ఫీల్ కలిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.